మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్తో పాటు 4 సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని న్యాయస్థానం తెలిపింది. 18న కేటీఆర్ సాక్షులు బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నారు. తదుపరి విచారణ 18కి వాయిదా వేశారు. ఇప్పుడు ఫ్రైడే అయితే ఫైల్ చేసినాము. ఇవాళ చికెన్ పుటపై కోర్టు వారు కూడా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని కరెక్ట్ ఉన్నది పిటిషన్, ఇది ఇంకా వీ కెన్ గో అహెడ్ అని చెప్పి ఫ్రైడే రోజున 18th రోజున కరెక్ట్ 18th ఫ్రైడే అనుకుంటారు 18th నాడు కేటీఆర్ గారు అలాంగ్ విత్ ద 4 విట్నెసెస్ వాళ్ళని రిక్వెస్ట్ చేయబడింది టు కమ్ హియర్ అండ్ గివ్ అస్ ఓన్ స్టేట్మెంట్. 4 విట్నెస్లు కూడా మీ అందరికీ తెలిసినవే ముందు బాల్కా సుమన్ గారు, సత్యవతి రాథోడ్ గారు, దెన్ మన దాసోజీ శ్రవణ్ గారు అండ్ తులా ఉమా గారు. ఆ రోజు వాళ్ళ ఓన్ స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంటుంది. ఆ పైన ఇంకొక డేట్తో కొండా సురేఖ గారికి సమన్స్ ఇష్యూ అవుతాయి. ఇష్యూ అయిన తర్వాత అప్పుడు కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని కెన్ వి ప్రొసీడ్ టువర్డ్స్ ట్రయలా కాదా అని చెప్పేది చెప్తుంది. ప్రేయర్ ఒకటే అండి, మేము ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ చేసాము. సో దేర్ విల్ నాట్ బి ఎనీ కాస్ట్ ఇంపోజ్ టు ఇట్, బట్ దేర్ విల్ బి పనిష్మెంట్ ఇంపోజ్ యాజ్ పర్ బిఎన్ఎస్ఎస్. ఏముందో కొత్త క్రిమినల్ లాస్ ప్రకారం ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ మేము అక్కడ కోరాము అక్కడ లోపల ఆ ప్రేయర్ లోపల. అండ్ వీఆర్ హోపింగ్ దట్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ కేస్, వీ హ్యావ్ అ గుడ్ కేస్, అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దట్ దిస్ పిటిషన్ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ ఇట్ విల్ గో ఫర్ అ ట్రయల్. ఒక ఇండివిజువల్ తరఫున వేసాము ఆన్ కేటీఆర్ గారు. సో ఐఎమ్ నాట్ లింక్ టు ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఐఎమ్ నాట్ లింక్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఇది ఒక ఇండివిజువల్ పరంగా వేసాము, కేటీఆర్ గారి తరఫున ఇండివిజువల్గా వేసాము. 18th రోజు కేటీఆర్ గారు రావాలి కోర్టుకి అలాంగ్ విత్ ద 4 విట్నెసెస్. సో వీ విల్ బి దేర్, విల్ గివ్ యూ ఫర్దర్ అప్డేట్స్ దట్ డే. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. నాగ చైతన్య సమంత వ్యవహారంలో కేటీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ పైన ఇప్పటికే కేటీఆర్ పరునష్ట దావా వేయడం జరిగింది. ఆ పిటిషన్కు సంబంధించి నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ విచారణ జరిపిన తర్వాత కాగ్నిజెన్స్ 18వ తారీఖున తీసుకుంటామంటూ కూడా స్పష్టంగా నాంపల్లి కోర్టు చెప్పింది. ఎందుకంటే ఈ కేసులో పిటిషనర్గా ఉన్నటువంటి కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు 4 సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలంటూ కూడా ఆ కేటీఆర్ తరపు న్యాయవాది ప్రతిపాదనతో న్యాయస్థానం అంగీకరించింది. 18వ తారీఖున కేటీఆర్తో పాటు 4 యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం కొండా సురేఖకు కూడా ఒక వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఆమె పైన ఆ పరువు నష్ట దావా ఆమె పైన వేశారు కాబట్టి ఆమె యొక్క వర్షన్, ఆమె యొక్క వివరణ కూడా న్యాయస్థానం ముందు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 18వ తారీఖున నోటీసులు ఇచ్చిన తర్వాత కొండా సురేఖ కేటీఆర్ పై చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆమె స్వయంగా లేదా న్యాయవాది తరపున వాదనలు వినిపిస్తారు. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేయడం జరిగింది. 18వ తారీఖున మాజీ మంత్రి కేటీఆర్తో పాటు 4 సాక్షులుగా ఎవరినైతే ఈ 4 సాక్షులు వాళ్ళు ప్రతిపాదన చేశారో ఇందులో బాల్కా సుమన్ కావచ్చు, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ వీళ్ళ 4 స్టేట్మెంట్లు కూడా అదే రోజే రికార్డ్ చేస్తామంటూ కూడా న్యాయస్థానం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కేటీఆర్ వేసినటువంటి పిటిషన్లు చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే 5 సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా పనిచేశానని, మరోవైపు 9 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాను, ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతోటి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాయని, తన గౌరవానికి భంగం వాటిల్లేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ తన పిటిషన్లో కూడా పెట్టడం జరిగింది. ఇక కేటీఆర్ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి 18న స్టేట్మెంట్లన్నీ రికార్డ్ అయిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తారు. కొండా సురేఖ తరపున వాదనలు విన్న తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం కేటీఆర్ వేసినటువంటి పిటిషన్తో పాటు 23 రకాల ఎవిడెన్స్ ను కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
జరిగింది. అందులో కొండా సురేఖ మాట్లాడినటువంటి ఆడియోలు కావచ్చు, మరోవైపు మీడియాలో వచ్చినటువంటి కథనాలన్నింటినీ కూడా ఒక పెన్ డ్రైవ్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేశారు. వాటన్నిటినీ కూడా ఈరోజు పరిశీలించిన తర్వాతే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి న్యాయస్థానం అంగీకరించింది. 18న కేటీఆర్తో పాటు 4 సాక్షులు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి కొండా సురేఖ వర్షన్ విన్న తర్వాతే కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని